1,60,000 చూసేసరికి నాకు ఫుల్ హ్యాపీనెస్ అనమాట. ఎందుకంటే నా జీవితంలో ఫస్ట్ టైం ఇంత డబ్బు నేనే కష్టపడి సంపాదించినానని హ్యాపీ అనమాట. ఇంతవరకు ఊర్లో తిని తిరగకంట రూపాయి సంపాదించలేకపోయేవాడిని. కాకపోతే ఈ హ్యాపీనెస్ ఎక్కువ కాలం అయితే ఉండలేదనమాట. ప్రావిడెంట్ అనే అపార్ట్మెంట్లో ఒక కార్ని యాక్సిడెంట్ చేయడం వల్ల వాళ్ళకైతే 25,000 కట్టినాను. అదేవిధంగా రోడ్డు మీద ఫార్చునర్కి చిన్నగా టచ్ చేసినానని పెయింటింగ్ పోయిందని ఆ డ్రైవర్ 15,000 అయితే తీసుకున్నాడు అనమాట. అట్లా 1,60,000లో 40,000 అయితే పోయింది. ఇంక 1,20,000లో కొంచెం మా నాయనకి ఇచ్చినాను. దాని తర్వాత మా ఫ్రెండ్స్ అడిగితే మళ్ళీ ఇస్తానని వాళ్ళకి ఇచ్చినాను. వాళ్ళు రిటర్న్ ఇచ్చినారనమాట. దాని తర్వాత ఆ మధ్యకాలంలో నేను ఈ యాక్సిడెంట్లకే కనీసము ఒక 70,000-80,000 పెట్టినాను అనమాట. ఎందుకంటే ఆ టైంలో అంత పర్ఫెక్ట్గా డ్రైవింగ్ రాకుండే. కాకపోతే వచ్చే దుడ్డు వస్తానే ఉండే, పోయే దుడ్డు పోని అనేసి అనుకుంటాంట అనమాట. ఎందుకంటే మాకు అప్పుడు బిగ్ బాస్కెట్లో అట్లా జరుగుతుండ అనమాట. డబ్బు అనేది చాలా పారాడుతుండే.